అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి మిషనరీ యొక్క జీవితాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను పెట్టాడు. వాళ్ళ ద్వారా ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే మనకంటే ముందు తరాల్లో భక్తి చేసి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినటువంటి మిషనరీలు కూడా ఎందరో కనబడుతున్నారు. అయితే ఈరోజు ఆ మిషనరీ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఆ మిషనరీ జీవితంలో ఎంతో గొప్ప నిర్ణయం ఆయన తీసుకున్నాడు. అన్ని విషయాలు నేను చెప్పట్లేదు కానీ, ఒక ప్రాముఖ్యమైన ఘటన మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు యావత్ ప్రపంచమంతా వాడుతున్నటువంటి టూత్ పేస్ట్ ఏంటి అంటే కోల్గేట్. ఆ కోల్గేట్ అనే టూత్ పేస్ట్, ఆ బ్రాండ్ ఇంకా ఇప్పటికీ సమాజంలో ఇప్పటికీ ఈ తరాల్లో కూడా మనం వాడుతున్నామంటే దాని వెనక ఎవరున్నారు? ఎవరు దాని వ్యవస్థాపకుడు అనంటే విలియం కాల్గేట్ అనేటటువంటి మిషనరీ. ఆయన ఒక మిషనరీనా అనంటే అవును, మిషనరీ. ఆయన దాన్ని కనిపెట్టడమే కాదు, ఆయన దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. దాన్ని ఉత్పత్తి చేయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. అంటే ఆయన ఒక వ్యాపారవేత్త, ఒక పారిశ్రామికవేత్త. ఆయన దాన్ని తయారు చేశాడు. ఇంకా దాన్ని ఇప్పటికీ కూడా సమాజంలో దాన్ని మనం వాడుతున్నాం. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటారు? ఒకసారి ఆలోచించండి. ఇది మనం కేవలం కొట్లోకెళ్ళి ఒక ₹20 పెట్టో, ఒక ₹50 పెట్టో కొనుక్కుంటున్నామేమో. కానీ దీని వెనక ఎంత కష్టం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా తయారు చేయగలిగారు? ఎవరు చేశారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. విలియం కాల్గేట్ గారు ఈ కాల్గేట్ని తయారు చేశారు, యావత్ ప్రపంచానికి అందించారు. కానీ దాని వెనక ఆయన పడిన ప్రయాస, ఆయన ఎలా వీటన్నిటిని సాధించగలిగారు అని ఒకసారి ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట కూడా మనకు కనబడుతుంది. ఏంటో తెలుసా? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని అంటాడు. దేవుని చిత్తం ఏంటో గ్రహించుకొని మీరు నడుచుకోండి అని అంటాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం ఈరోజు నీకు నాకు తెలిసిందా? విలియం కాల్గేట్కి తెలిసింది ప్రియులారా. ఆయన ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఒక కెప్టెన్ ఉన్నాడట. ఓడని నడిపేటటువంటి నాయకుడు కెప్టెన్. ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ పడవలో ఒక అద్భుతమైన మాట చెప్పాడట. ఒక 4 పాయింట్స్ చెప్పాడట విలియం కాల్గేట్కి. ఏంటి అని అంటే, ఇదిగో నాయన, నువ్వు ఒక 4 పాయింట్లు, ఒక క్రైస్తవుడుగా 4 పాయింట్లు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో ఎప్పటికీ పాటించాలి అని చెప్పాడట. ఫస్ట్ పాయింట్, ఒకసారి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రభువుకు సంపూర్ణంగా నీ హృదయాన్ని అప్పగించు. అది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ప్రతిరోజు దేవుని చిత్తం కొరకు ప్రార్థించు. మూడో పాయింట్, చేసే ప్రతి పనిలో 10వ వంతు దశంభాగం దేవునికి ఇవ్వు. నాలుగవది, నమ్మకంగా నాణ్యమైన కల్తీ లేని వ్యాపారం నువ్వు చెయ్యి, ఉత్పత్తి చెయ్యి అని చెప్పాడట. ఎంత అద్భుతమైన మాటలు ప్రియులారా. ఎప్పుడైనా ఆలోచించారా? సంపూర్ణంగా మన హృదయాన్ని దేవునికి ఇవ్వడం, సంపూర్ణంగా దేవునికి ప్రాధాన్యతనివ్వడం ఎప్పుడైనా చేశామా? ఆయన చేశాడు. ఆయన ఎంత బిజీ పర్సన్ అయినప్పటికీ కూడా ఏం చేసేవాడో తెలుసా? తప్పక మందిరానికి వెళ్ళేవాడు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు. చర్చి కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ ఆ కార్యక్రమాలన్నీ బాధ్యత తీసుకునేవాడు. ఒక సంఘ నాయకుడిగా ఒక సంఘ పెద్దగా ఆయన కొనసాగాడు. దేవుని కంటే ఏది ప్రాముఖ్యమైనది కాదు నాకు అని తన షాప్స్ అన్నీ మూసేసుకొని వెళ్ళిపోయేవాడట. అది ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు దేవుని చిత్తం కొరకు ప్రార్థించేవాడట. మనం చేస్తాం, ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం అవసరమైనప్పుడు మాత్రమే. కానీ ఆయన అలా కాదు. ఏ రోజుకు ఆ రోజు దేవుని చిత్తం కొరకు ప్రార్థిస్తూ, ప్రభువా ఈరోజు నీ చిత్తం ఏంటి నా పట్ల? నేను ఎవరిని కలవాలి? ఈరోజు నేను ఎలా తయారు చేయాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలో నాకు తెలియజేయి. నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు అని ప్రార్థించేవాడట. మూడవదిగా, ఆయన వచ్చిన ప్రతి పనిలో ఆయన రాబడిలో 10వ భాగం ఇచ్చేసేవాడట దేవునికి. 10వ భాగం. చివరికి ఆయన ఎలా చేశాడు తెలుసా? ఆయనకు వచ్చిన భాగంలో 90% దేవునికి ఇచ్చేయడం, 10% మాత్రమే తన అవసరాల నిమిత్తం ఉంచుకునేవాడట. ఎంత గొప్ప విషయం అండి. ఒకసారి ఆయన డెవలప్ అయ్యే కొద్దీ 90% దేవునికి, 10% మాత్రమే తన వరకు ఉంచుకునేవాడట. ఎంత గొప్ప విషయం. ఒకసారి ఆలోచించండి. ఇంకా చూడండి, ఆయన నమ్మకంగా నాణ్యమైన కల్తీ లేని ఉత్పత్తి చేయమని చెప్పినప్పుడు, అంటే తను చేసే ఒక వ్యాపారం అయి ఉండొచ్చు, ఉద్యోగం అయి ఉండొచ్చు,
అది నమ్మకంగా చేయాలి. ఏమాత్రం కల్తీలు కలిపి మన స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నారట. చూసారా? నమ్మకంగా బ్రాండెడ్ అందించాలి, కల్తీ లేకుండా అందించాలి అనే ఒక మంచి నిర్ణయం ఆయన జీవితంలో తీసుకున్నారు. ప్రియులారా, ఈ 4 నిబంధనలు మన జీవితంలో ఉన్నాయా? ఈ 4 పాయింట్స్ మన జీవితంలో ఫాలో అవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు విలియం కాల్గేట్ మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా ఇవి అప్లై చేసుకోవాలి. మన జీవితంలో కూడా దేవునికి సంపూర్ణంగా అర్పించుకోవడం, ఆయనకి ప్రాధాన్యతనివ్వడం. 2, మన యొక్క ప్రతి డైలీ దినచర్యలో ప్రభు చిత్తం కోసం ప్రార్థించడం. అలాగే మూడవదిగా మనకొచ్చే రాబడిలో 10వ భాగం దేవునికి ఇచ్చేవారంగా, అంటే కొంత నీకున్న స్టామినాని బట్టి, నీకున్న శక్తిని బట్టి ఇవ్వడం, దేవునికి ఇవ్వడం. అలాగే ఇంకా ఏంటి, చివరిగా నమ్మకంగా ఏ పని ఇచ్చినా, ఏ ఉద్యోగం ఇచ్చినా, ఏ వ్యాపారం ఇచ్చినా నమ్మకంగా, నీతిగా, క్వాలిటీగా ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఇవి మన జీవితంలో ఫాలో అయితే విలియం కాల్గేట్ ఎంతో గొప్ప పారిశ్రామికవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా ఇప్పటికీ ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. విలియం కాల్గేట్ గారి జీవితంలో జరిగిన అద్భుతం మన జీవితంలో తప్పకుండా జరుగుతుంది. అలా బ్రతకడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఆయన గురించి మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి, ధ్యానించండి. చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.